ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అండ్ అలాగే సుగాలి ప్రీతికి సంబంధించిన కేసుకి సంబంధించి ఉద్దేశించి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అండ్ అలాగే సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇందు నిన్న ఈరోజు రేపు 3 రోజులు వైజాగ్లో మా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న అంటే పార్టీ ప్రజాప్రతినిధులతోటి రాష్ట్ర కార్యవర్గంతో నిన్న డిస్కషన్ జరిగింది. ఈరోజు పార్టీ కార్యకర్తలతో రేపొద్దున బహిరంగ సభ ఇది జరుగుతున్నది. సరే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ సుగాలి ప్రీతి అంశం కూడా బయటికి ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో సుగాలి ప్రీతి ఆ అమ్మాయి తల్లి పార్వతి గారు బయటకు వచ్చి మాట్లాడడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తారన్నారు పవన్ కళ్యాణ్ గారు, మాకు న్యాయం ఏమీ చేయట్లేదు అని ఆవిడ మాట్లాడడం, ఆ మాట్లాడిన దాన్ని సాక్షి పేపర్ వారు మంచి హైలైట్ చేసుకోవడం మనం చూసాం. ఆమె కూడా ఎలా మాట్లాడుతుందంటే సాక్షి వాళ్ళ మైక్ పెట్టినప్పుడు ఒకలాగా, మిగతా ఛానల్స్ మైక్స్ అన్ని పెట్టినప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది ఆవిడ. సరే, ఆవిడని మనమేం తప్పు పట్టట్లా. ఆవిడ కూడా తన బిడ్డ పోయినటువంటి ఆ బాధలో 2017 ఆగస్టు 18 నైట్ జరిగింది. ఆ రోజు వాళ్ళ అమ్మాయి సుగాలి ప్రీత కట్టమంచి రామలింగారెడ్డి ఆ స్కూల్కి వెళ్ళడం, తెల్లవారు వెగజిద్దిగా కనపడడం, ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఖాళీ స్కూల్ వాళ్ళు అనడం, లేదు ఆ అమ్మాయిని బలాత్కారం చేసి చంపేయారని చెప్పేసి ఈవిడ మధ్యలో అనేక రకమైనటువంటి రకరకాల ఇష్యూస్ అన్ని నడిచినాయి. సరే, 2019-24 మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న హయాంలో కనీసం అనేక సార్లు ఆ పార్వతి గారు వెళ్ళి సీఎం గారిని కలవాలన్నా మాట్లాడదామన్నా ఎక్కడ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు అప్పట్లో. ఇష్యూ 2019 తర్వాత అసలు మీడియాకు వచ్చే ముందు ఆ డేటా అంతా తీసుకుని ఆవిడ్ని హైదరాబాద్ రప్పించి ఒక ఛానల్లో కూర్చోబెట్టి నేను కూర్చోబెట్టాము. మొట్టమొదటిసారిగా ఆవిడ అక్కడే మాట్లాడేది కర్నూలులో, ఆవిడ హైదరాబాద్ తీసుకొచ్చి ఒక ఛానల్లో కూర్చోబెట్టి ఆవిడే కూర్చున్న డేటా అంతా తీసుకుని ఆవిడ ఆరోపణలు, ఇదిగో రికార్డులు తారుమారులు చేస్తున్నారు, నిందితుల్ని దాచిపెడుతున్నారు, బలమైన వ్యక్తులు ఉన్నారు వెనకాల అనేటువంటి ఆవిడ వ్యాఖ్యలకు ఆధారంగా కొన్ని డేటా తీసుకొచ్చింది. ఆవిడ తరపున మాట్లాడేటువంటి పోరాటం చేసేయడానికి ఒక న్యాయవాది గారు కూడా ఉన్నాడు, ఒక లాయర్ గారు, ఆయన కూడా వచ్చేటప్పుడు. ఆ ఇష్యూ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆ డేటా తీసుకుని ఆయన ఎల్ఐ చేసి ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన కర్నూలు వెళ్ళడం, భారీ జనసందోహం మీద 2 లక్షల మంది జనసందోహంతో ఆ ఇష్యూని రేజ్ చేశాడు ఆయన. ఎప్పుడైతే పార్వతి గారికి, సుగాలి ప్రీతి తల్లి గారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు ఆవిడకి. ఇష్యూ రేజ్ అయింది. సరే, అప్పుడు ఏం చేశారు, ఒక లెటర్ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా హోమ్ మినిస్టర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక జీవో రిలీజ్ చేసి పంపించారు. అసలు విషయం ఏంటి, ఎప్పుడైనా వెళ్తుందంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్కి వెళ్తే అక్కడి నుంచి డిఓపిటి ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే డిఓపిటి డిసైడ్ చేస్తుంది సిబిఐ ఎంక్వైరీ కావాలా వద్దా, ఏంటి, ఎంతమంది దాన్ని ఎలక్ట్ చేయాలి అధికారులు, ఇవన్నీ ఆ డిఓపిటి డిసైడ్ చేస్తుంది. అది జరగల. ఈవిడ ఇక్కడ ఢిల్లీ కూడా వెళ్ళి అసలు నా ఫైల్ కదలట్లేదు సిబిఐ ఎంక్వైరీ అనే విషయం వస్తే ఇష్యూ ఏంటంటే ఆ ఫైల్ అక్కడే ఉండిపోయింది. సరే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని రేజ్ చేశారో ఇమ్మీడియట్గా గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకి ఒక 5 ఎకరాలు భూమి, అలా ఉండటానికి 5 సెంట్ల భూమి, అదేవిధంగా ఆమె భర్తకే ఒక ప్రభుత్వ ఉద్యోగం, చిన్న ఉద్యోగం, ఆయన చదువుకున్న చదువు తగ్గట్టుగా ఉద్యోగం 3 అరేంజ్ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారి పోరాట ఫలితం. అది అంతవరకు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గుమ్మంలో కూడా రానివ్వలేదు ఆవిడ్ని. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఈవిడేమంటుంది, ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని చెప్పి అన్నారు అప్పట్లో, కానీ న్యాయం జరగట్లేదు నాకు అన్నాడు. మరి ఈ జరిగినదంతా ఇప్పుడు చనిపోయిన అమ్మని ఎవరు తీసుకురాలేరు, బాధాకరమే. ఎవరింట్లో ఆడపిల్ల చనిపోతే ఎవరికైనా బాధాకరమే. అందరూ ఖండించారు, అందరూ కూడా ఆవిడకి అనుకూలంగా ఉండాలి, ఆవిడకి అండగా నిలబడాలనేటువంటి పోరాటం చేశారు. ఎందుకమ్మా నేనేమంటానంటే ఆయేషా మీరా కేసు ఎప్పుడు 2007 ఆ టైంలో నుంచి ఎంతోమందిని అరెస్ట్ చేయడం వదిలేయడం, ఆఖరికి సత్యం బాబు అన్న అతను అరెస్ట్ చేశారు. అతను జైలు జీవితం అనుభవించాడు. అతని మీద సరైన సాక్ష్యాధారాలాగా వదిలేశారు. అంటుంది అది కదా.
ఎంత పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పేసి 2007 కేసు ఎక్కడ 2007-8 టైంలో ఎవరుందో ఏ గవర్నమెంట్ ఉంది? కాకపోతే సుగాలి ప్రీతి కేసు అప్పట్లో ఎవరు ముందుకు రాలేదు సార్. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అండతోనే ఆయనే సపోర్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అదే అంటారు ఇప్పుడు కదా. విమర్శించడం ఏంటి అసలు? ఇప్పుడు ఆమె వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడింది. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు దీన్ని అనుకూలంగా మార్చుకోవడానికి, ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఆవిడని ఇప్పుడు విస్తృత సమావేశాలు అనేక రకమైన చర్చలు చేస్తారు జనసేన పార్టీ. ఆ మొత్తం విషయాన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో డైవర్ట్ ఇది ఎవరినొకరు కలగాలి. ఈ రోజు చేసింది ఆవిడ స్వయంగా నాకు చెప్పింది. ఆవిడ కేసుని ఈ మధ్యకాలంలో మంగళగిరి ప్రాంతం, అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఒక లాయర్ గారు, జడ్జి గారు, మాజీ జడ్జి గారు అనుకుంటామో లాయర్ గారు అందామో, ఆయన గతంలో ఆయన కూటమికి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి అతను ఆశించిన ఫలితాలు రాకపోగా దాంతో ఏం చేశాడంటే మాట మార్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో టీవీల్లో. నేను బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతాను, నేను ఆ వర్గానికి చెందిన వాడిను, కేసులు వాదిస్తానన్న వ్యక్తి ఈవిడ దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకుని ఫీజు, ఈవిడ ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఆ విషయం చెప్పింది నాకు ఆవిడ. నాకు అన్యాయం, అలా కూడా అన్యాయం అయ్యానని చెప్పాను. 2023లో కర్నూలులో మా పార్టీ మీటింగ్కి వెళ్తే నేను నాగబాబు గారు ఉంటే నాగబాబు గారి దగ్గరికి నేను కూడా ఉన్నాను అప్పుడు ఆ రూమ్లో. ఆవిడ అమ్మాయిని మళ్ళీ పిలిపించి మళ్ళీ మాట్లాడి వాదార్చడం జరిగింది. నీ అంటుంది దీని వెనకాల ఎవరున్నారో ఏంటి అన్నది ఆవిడ ఆరోపణ చేస్తుంది. ఆవిడ ఆరోపణలు కరెక్ట్ కాదు, నా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది పెద్ద ప్రొసీజర్, ఇది లీగల్ ప్రొసీజర్. ఆఖరికి 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు లాంటి పెద్ద వ్యక్తి చనిపోతే, అంటే ఆర్థికంగా బలం ఉండి, రాజకీయంగా బలం ఉండి, ఎన్నో రకాలుగా ఉండి కూడా ఆయన కూతురు ఆవిడ పోరాడుతుంది కదా. ఆమె పోరాడుతుంటేనే ఇంకా న్యాయం జరగట్లా. అంటే ఏంటంటే వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ మనకి ఎవరి వల్ల న్యాయం జరుగుద్ది అనేది కొంత ఆలోచించుకోవాలి. ఇప్పుడు మరి వైసీపీ చెప్పినట్టు వింటుంది కదా సార్ తను, మరి నిజంగానే వైసీపీ సపోర్ట్ చేస్తుందంటారా ఈ సుగాలి ప్రీతి కేసు? ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆవిడ మాట నిన్న చాలా మంది జాగ్రత్త గమనిస్తే ఓన్లీ సాక్షి వాళ్ళు మైక్ పెట్టినప్పుడు ఒకలా మాట్లాడుతుంది ఆమె విమర్శలు, మిగతా ఛానల్స్ అన్ని వచ్చి మైకులు పెట్టినప్పుడు వేరేలా మాట్లాడుతుంది ఆమె. ఆవిడ నేను తప్పు పట్టట్లా, ఎందుకంటే ఆవిడకున్న ఆ అవసరమా లేకపోతే దాన్ని ఆ బలహీనతను పట్టుకుని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యక్తితో మీకు తెలియదా? ఎవరు వచ్చారు దగ్గరికి వచ్చి కూర్చోబెట్టి కళ్ళు తెలిసింది ఎవరు? మీ గురించి అంత భారీ ఎత్తున సభ పెట్టింది ఎవరు? రోడ్డు మీదకి వచ్చింది ఎవరు? మీకు కనీసం న్యాయం జరిగేలా పోరాటం చేసింది ఎవరు? అది అర్థం చేసుకోవాలి కదా. అంటే ఆవిడ అర్థం చేసుకోవాలి. మనం ఎవరి ట్రాప్లో పడుతున్నామా ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు ఈయనేమన్నారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి నేను హోమ్ మినిస్టర్ గారితో మళ్ళీ మాట్లాడతా, పైకి ఏ విధంగా వెళ్ళాలి, ఏంటి ఏం జరుగుతుంది మళ్ళీ నేను చేస్తాను, చేయవలసిన ప్రయత్నం నేను చేస్తాను. మనం వచ్చిందంతా 14 నెలలైందమ్మా, ఇంకా టైం ఉంది మనకి. ఈ లోపుగా సాక్ష్యాలు తారుమారు జరిగినాయి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆయన సిబిఐ ఆఫీసరా అని ఆయన చెప్పేయగలడు? ఆయన చేతిలో ఉంటుందా? సాధ్యమైనంత వరకు చేస్తాడు. ఏంటంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు, కొంతమంది అనలిస్టుల రూపంలో ఛానల్స్ పెట్టుకుని ఆ రోజు ఎవరో మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఎలా అంటారో, ఆ రోజు మీరు మాట్లాడారు కదా బయటకు వచ్చి, ఎంతోమంది తెలుగుదేశం నాయకులు ఎంతోమంది గట్టిగా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారు అని అడుగుతున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పరామర్శించా వస్తున్నారనేటువంటి ఉద్దేశంతో బోర్డర్లో ఆపేసింది ఎవరు? మామూలు వ్యక్తులు కాదు కదా పవన్ కళ్యాణ్ అంటే. వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగితే ఆయన కనీసం హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చేటప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. ఆయన హోటల్లో ఉంటే 2 రోజులు నిర్బంధించారు. చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని రోడ్డు మీద అప్పటికప్పుడు అరెస్ట్ చేసి కనీసం నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టింది ఎవరు? అటువంటి వ్యక్తులనే ఇబ్బందులు పెట్టినప్పుడు మామూలు ఎలా మాట్లాడతారు? అయినా కూడా పోరాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు ఎంత ఇబ్బంది పెట్టారు, పోరాడారు. నేనంటుంది ఈ రోజున గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎటువంటి లోపాలు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసే వరకు కూడా, ఆ అమ్మాయి విషయంలో కర్నూలు వెళ్ళి ఆ ధర్నా చేసే వరకు కూడా కనీసం మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడలేకపోయింది? ఇంకొకటి సార్, అంటే సింగయ్య మృతి కేసులో కూడా డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు, అండ్ ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో కూడా సేమ్ అదే జరుగుతుంది. ఏంటంటారు? డబ్బుకి దేనికైనా లొంగిపోతారు? డబ్బు కాదమ్మా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది, ఎందుకు గుండెపోటు అన్నారు? ఎందుకు గొడ్లపోటు అయింది? తర్వాత
ఇమ్మీడియట్గా వాళ్ళ పేపర్లో నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు అని చెప్పేసి రకరకాలుగా ఎందుకు పెట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏం మాట్లాడారు తెలుసమ్మా, మేము ఎక్కడన్నా అన్నామా గుండెపోటని అన్నారు. సోషల్ మీడియా ఎప్పటికప్పుడు ఇలా మాట్లాడి అన్నీ వస్తాయి. ఆ రోజు మాట్లాడిన వ్యక్తులను వీడియోలన్నీ కూడా ఉన్నాయి. నేనంటుంది ఇష్యూని డైవర్ట్ చేయడాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. నేనంటుంది పార్వతి గారిని, సొగాలి ప్రీతి తల్లి గారిని, మీకు జరిగింది అన్యాయం, కానీ కాస్త కోస్త న్యాయం అంటూ జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారి వలన. అటువంటి వ్యక్తిని మీరు తోలనాడుకోకూడదు. మళ్ళీ వెళ్ళి మీరు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనుకుంటే బాధపడాలి, తప్పలేదు. మళ్ళీ వెళ్ళి ఏమంటే 14 నెలలు అయింది, మీ వల్ల మాకు ఈ న్యాయం జరిగింది, ఉండడానికి మాకు ఇల్లు స్థలం లేకపోతే పొలం, అదేవిధంగా మా ఆయనకి ఉద్యోగం కూడా దొరికింది, మిగతాది కూడా మీరు ఏదోలాగా మాట్లాడి కేంద్రంలో సిబిఐ ఎంక్వైరీ వచ్చేలాగా మీరు చెయ్యండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం వేరు. అది మానేసి అసలు అంటూ అపాయింట్మెంట్ ఇవ్వలేని వ్యక్తులకి వాళ్ళ ట్రాప్లో పడి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తామంటే, అందుకనే అన్నారు పవన్ కళ్యాణ్ గారు పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా. ఆ ఇష్యూని బయట ప్రపంచానికి తెలియజేసింది ఆయన, రోడ్డు మీద వచ్చి ధర్నా చేసింది ఆయన, న్యాయం జరిగేలా చేసింది ఆయన. ఈరోజు ఎలా మాట్లాడుతారన్న ఆవిడ మీద నాకు సానుభూతి ఉంది. ఎందుకంటే తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తుంది ఆవిడ. అంటే ఇతరుల చేతిలో పావుగా మారవద్దు అంటున్నాను నేను. మీకు ఖచ్చితంగా ఎవరు చేయాలని ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరు చేస్తారు న్యాయం? కూటమి ప్రభుత్వం చేయాలి కదా. మీరు కూటమి ప్రభుత్వంలో నుండి అందులో పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడితే బయట ఎవరు న్యాయం చేస్తారు? అంటే ఈ ఇష్యూని ఏదో ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోకూడదు. ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోకుండా అవతల వ్యక్తుల చేతుల్లో పావుగా మారకుండా ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి న్యాయం గురించి అడగాలి. ఒకరోజు లేట్ అవుతుందంటే ఎందుకు లేట్ అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో మాట్లాడతారు ఆయన. ఇప్పుడు మాట్లాడే వ్యక్తులను తోలాడుకుంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద చర్చ, ఎన్నికలకు ముందు దీని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు, ఎన్నికలు అయిన తర్వాత మర్చిపోయారు. ఇన్ని ఉంటారు. వివేకానంద రెడ్డి గారి కేసే కదా పెద్ద ఉదాహరణ మనకే. ఆమె ఎంత పోరాడుతుంది, అక్కడే న్యాయం జరగట్లా. నీ అంటుంది వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి, ఆచితూచి మాట్లాడాలి. ఎవరి వలన కనీసం మనకు న్యాయం జరుగుద్ది. చనిపోయిన పిల్లలు ఎలా మనం తీసుకురాలేం, కానీ ఆ కుటుంబానికి ఎక్కడ న్యాయం జరుగుద్ది? నిజంగా నిందితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్కడ శిక్ష పడద్ది, ఎవరి వల్ల శిక్ష పడద్ది, అది ఆలోచించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఎవరికి న్యాయం జరుగుద్ది? నష్టపోయేది ఎవరు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరి ట్రాప్లో పడకండి. ఎప్పటికైనా పార్వతి గారికి నేను వినిపించేది ఏంటంటే, మీకు నాకు పరిచయం ఉంది, మీరు ఏదైనా విషయం నాకు ఫోన్ చేయొచ్చు. గతంలో మీడియాలో కూర్చున్నాం, తర్వాత కర్నూలు వచ్చినట్టు మీతో కూర్చొని మాట్లాడుకున్నాం. మీరు మాతో మాట్లాడితే మీకు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ దొరకకపోతే దొరికేటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం, పరిష్కారం దొరుకుద్ది. నీ పరిష్కారం దొరకకుండా కేవలం ఇటువంటి మాత్రం ఎవరి ట్రాప్లో పడితే మాత్రం అన్యాయం జరిగింది మీకే, నష్టపోయేది మీరే. ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాను. ఓకే సార్, నమస్తే.